ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ యూటీఎఫ్ ఆధ్వర్యంలో ప్రతిపాడులో రిలే నిరాహార దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ప్రతిపాడు నియోజకవర్గ కేంద్రంలో ఉపాధ్యాయులు మండల యూటీఎఫ్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్షను మండల విద్యాశాఖ అధికారి వి రాజబాబు పూలమాలలు వేసి ప్రారంభించారు. అనంతరం ఉపాధ్యాయుల డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని డిప్యూటీ తహసీల్దార్ పుణ్యవతికి అందజేశారు. అనంతరం యూటీఎఫ్ రాష్ట్ర జిల్లా కార్యదర్శులు టి చక్రవర్తి, వివి రమణ మాట్లాడుతూ ఉద్యోగులు, ఉపాధ్యాయుల పిఆర్సీ తక్షణమే అమలు చేయాలని, పిఆర్సీ కమిషన్ చైర్మన్ ను వెంటనే నియమించాలని, ఐఆర్ 29% విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే సిపిఎస్ రద్దు, పెండింగ్ బకాయిలకు రోడ్ మ్యాప్ ప్రకటించడం, పెండింగ్ లో ఉన్న మెడికల్ బిల్లులు చెల్లించడం వంటి అంశాలను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. డిమాండ్లు నెరవేర్చిన పక్షంలో ఈ నెల 24న అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఒక రోజు నిరాహార దీక్ష, ఏప్రిల్ 1, 2 తేదీల్లో జిల్లా కేంద్రాల్లో 2 రోజులు దీక్షలు, ఏప్రిల్ 15 నుంచి 19 వరకు రాష్ట్ర స్థాయిలో 5 రోజుల దీక్షలు, అలాగే ఏప్రిల్ 24న చలో సెక్రటేరియట్ కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శులు తోట సీతారామయ్య, జట్ల సోమరాజు, FWSR రామలింగేశ్వరరావు, మండల యూటీఎఫ్ అధ్యక్షుడు కోడి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి ఎంవి రమణ, గౌరవ అధ్యక్షుడు జిఎస్ ప్రసాద్ బాబు, మండల మహిళా అధ్యక్షురాలు సూర్యవతి తదితరులు పాల్గొన్నారు. చివరగా ప్రతిపాడు ఎంఈఓ2 వై అచ్చిరాజు నిమ్మరసం అందించి దీక్షను విరమింపజేశారు. ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర సంఘం ఇచ్చినటువంటి పిలుపు మేరకు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో ఈరోజు నిరాహార దీక్ష నిరవధిక రణబేరి 3.0 కార్యక్రమాన్ని మరి విజయవంతంగా మేము ఇక్కడ పూర్తి చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో ప్రధానమైనటువంటి డిమాండ్లు ఏంటంటే, ఈ యొక్క పిఆర్సీ కమిషన్ చైర్మన్ని వెంటనే నియమించాలి. అదేవిధంగా డిఏ అనేటువంటిది 4 డిఏలు బకాయి ఉన్న 4 డిఏలు కూడా విడుదల చేయాలి. తదుపరి ఇంటర్మ్ రిలీఫ్ అనేటువంటిది 29% తక్షణమే విడుదల చేయాలనేటువంటిది ఈ 3 ప్రధానమైనటువంటి డిమాండ్లుగా ఈరోజు నిరాహార దీక్ష అనేటువంటి చేయడం జరిగింది. అదేవిధంగా కోవిడ్లో మరణించినటువంటి కుటుంబాలు 956 కుటుంబాలకి మరి కారుణ్య నియామకాల ద్వారా ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళ జీవితాలను కూడా నిలబెట్టాలని చెప్పేసి కోరతం జరుగుతూ ఉంది. అట్లాగే హెల్త్ కార్డులు, అలాగే మెడికల్ బిల్లులకు సంబంధించినటువంటి సమస్యలు కూడా పరిష్కరించవలసిందిగా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. వి వెంకటరమణ, జిల్లా కార్యదర్శి, కాకినాడ. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లోనూ యూటీఎఫ్ రాష్ట్ర సంఘం పిలుపు మేరకు నిరాహార దీక్షల కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రధానంగా డిమాండ్ 12వ పిఆర్సీ కమిషన్ చైర్మన్ వెంటనే నియమించాలని, అట్లాగే ఐఆర్ 29% ప్రకటించాలని, ఏదైతే 2003 డిఎస్సి ద్వారా అపాయింట్ అయినటువంటి ఉపాధ్యాయులకు పాత పెన్షన్ అమలు చేస్తూ మరి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 57 మెమోను అమలు చేయాలనేటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్స్ తోటి ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా నిరాహార దీక్షల కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి ఇప్పటికే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలల కాలం గడిచినా కానీ మరి ఇప్పటి వరకు కూడా పిఆర్సీ కమిషన్ నియమించకుండా చాలా తాత్సారం చేస్తుంది. 2023 జూలై నుంచి అమలు చేయాల్సినటువంటి పిఆర్సీ గడువు కాలం సగం కాలం పూర్తయింది. మరి ఇప్పటికే పిఆర్సీ కాలం పూర్తయిన సందర్భంగా మరి ఏదైతే 5 డిఏలు బకాయిలు ఉన్నాయో ఆ డిఏ బకాయిలను కూడా వెంటనే విడుదల చేయాలని, మరి పిఆర్సీ కమిషన్ వెంటనే నియమించి తక్షణ 29% ఐఆర్ తోటి పిఆర్సీని ప్రకటించాలనేటువంటి ప్రధానమైన డిమాండ్స్ చేస్తా ఉన్నాయి. యూటీఎఫ్ ప్రధాన రాష్ట్ర కార్యదర్శి చక్రవర్తి ఈ శిబిరం ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ప్రధానంగా వెంటనే పిఆర్సీ కమిషన్ చైర్మన్ నియమించాలనేటువంటి ప్రధానంగా డిమాండ్ చేస్తాం. అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నిరాహార దీక్షల కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ చేపట్టడం జరిగింది. మరి ప్రభుత్వం ఇప్పటికే తక్షణం స్పందించకపోతే కనుక భవిష్యత్తులో మరి రేపు 1, 2 తారీఖుల్లో మరి జిల్లా కేంద్రాల్లో నిరాహార దీక్షల కార్యక్రమం చేపడుతున్నాం. మరి ఏప్రిల్ 28వ తేదీన మరి రాష్ట్ర వ్యాప్తంగా మరి చలో సెక్రటేరియట్ ద్వారా మరి రాష్ట్ర ప్రభుత్వం సెక్రటేరియట్ ముట్టడించాలనేటువంటి ప్రధానంగా మేము అందరం కూడా కార్యాచరణ రూపొందించుకోవడం జరిగింది. అంతవరకు కాకుండా ప్రభుత్వం తక్షణం స్పందించి మరి తక్షణమే పిఆర్సీ కమిషన్ నియమించాలి, లేదనుకుంటే మా భవిష్యత్తు ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామనేటువంటి సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం.